ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలం అంశంలో 19 జనవరి నుంచి 25 జనవరి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే గృహంలో ప్రతికూల వాతావరణం తొలగిపోవటానికి, అనుకూలమైన పరిస్థితులు ఏర్పడటానికి ఎటువంటి నియమాలను, పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పంచమి, ఉదయం 7:03 వరకు ఉంది. తదుపరి షష్ఠీ తిథి ప్రారంభం. నక్షత్రం ఉత్తర, సాయంత్రం 5:23 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కర్కాటక రాశిలో కుజుని వక్రగతి, కన్యా రాశిలో కేతువు సంచారము, అలాగే చంద్రుడు ఈ వారం అంతా కూడా కన్యా రాశిలోను, తులారాశిలోను, వృశ్చిక రాశిలోను సంచరించబోతున్నారు. 25వ తారీఖు వరకు బుధుడు ధనుర్రాశిలో సంచరిస్తున్నాడు. 25వ తారీఖు తర్వాత నుంచి బుధుడు మకర రాశిలో సంచారము, రవి మకర రాశిలో సంచరిస్తున్నారు. శని అలాగే శుక్రుడు కుంభరాశిలోను, రాహువు మీన రాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారం మొదలవటమే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతోటి మొదలవుతోంది. ముఖ్యంగా ఈ వారం వీరి ఆలోచన అంతా కూడా వీరి యొక్క సంతానం గురించి, అలాగే వీరి కుటుంబ సభ్యుల గురించి, కుటుంబ శ్రేయస్సు గురించి, వస్తు వాహనాల గురించి, ఇంటి గురించి, ఆర్థికపరమైన లావాదేవీల గురించి, వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క ఆరోగ్యం గురించి, రుణాల గురించి, రుణ ఒత్తిళ్ల గురించి, శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందుల గురించి, కోర్టు సమస్యలు, వీటి మీద కూడా కొంతవరకు ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరి ఆలోచన అంతా కూడా ఇదే విధంగా కొనసాగటం వలన ఏ విషయం తలబెట్టినా కూడా దాన్ని వీరు కొంత నెమ్మదిగా పూర్తి చేసేందుకే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కాలానుగుణంగా లేకపోతే సమయానుకూలంగా పనులు పూర్తి చేయడానికి కొంత శ్రమ అనేది ఎక్కువగా వీరు పడుతూ ఉంటారు. మేషరాశి వారు ఈ వారం అంతా కూడాను సూర్యారాధన చేయటము, అలాగే ద్వాదశ నామాలు చదవటం వలన వీరికి ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ వారం అంతా కూడా వీరివి అనేక రకాలుగా వీరి ఆలోచన ధోరణి అనేది కొనసాగుతోంది. ముఖ్యంగా వీరికి ఆర్థికపరమైన విషయాలు చూసుకుంటున్నా, కుటుంబం పరంగా చూసుకుంటున్నా, అలాగే వీరికి ముఖ్యంగా ప్రయాణాలు ఉండటం కానీ, ఎక్కువగా శ్రమ పడుతూ ఉండడం కానీ, అలాగే కొంతవరకు వీరి యొక్క భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి, అలాగే భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు ఉండటం, రుణ బాధలు ఎక్కువగా ఉండటం, కొన్ని విషయాలలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం, ఇలాంటివి ఎక్కువగా వీళ్ళకి గోచరిస్తూ ఉంటాయి. చాలా వరకు వీరు శ్రమ పడటం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే శ్రమకి తగిన ఫలితం కూడా వీరికి కనిపించేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మీ సంతానం గనక ఉద్యోగాల్లో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే వారికి ఉద్యోగాల్లోనే ఏమైనా కొంతవరకు సానుకూలత ఉంటుందా అని వారు అనుకుంటూ ఉంటే అలాంటి విషయాలలో వీరికి చాలా చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది. అయితే వృషభ రాశి వారు మాత్రం ఈ వారం పొడుగునా కూడా విష్ణు సహస్రనామాలు చదవటము, అలాగే వినటము, స్వామివారి దర్శనం చేసుకోవటము, స్వామివారికి కొంతవరకు అర్చన చేయించటం వలన ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ఇంటికి సంబంధించి లేదా వస్తు వాహనాలకి సంబంధించి, లేకపోతే మీ యొక్క గృహోపకరణాల గురించి, లేకపోతే ఇల్లు ఒక రిపేరింగ్ గురించి, వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఇల్లు మారే ప్రయత్నం కూడా వీళ్ళలో అధిక శాతం కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కలిగిన చిన్న చిన్న మార్పులు వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆర్థికంగా కొంచెం స్థిమితంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆర్థికంగా కొంత స్థిమితంగా ఉండటం,
ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉండటం, అలాగే వీరు కోరుకున్న విధంగా సమయానుకూలంగా వీరికి ఆర్థిక సహాయం కూడా వీరికి అందుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా ఆర్థికపరమైన విషయాలలో పెద్దగా ఒత్తిడి అనేది ఎదుర్కోరు. అలాగే ఇక్కడ ఏంటంటే వీరి ఆరోగ్యం గురించి మాత్రం కొంత జాగ్రత్త అనేది వీరు తీసుకుంటూ ఉండాలి. ఇంకా మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా వీరు రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తూ ఉండటం, అమ్మవారి దర్శనం చేసుకోవటం, అమ్మవారికి గులాబీ మాల సమర్పించటం వలన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా మంచి పురోగతి వైపుగా ముందుకు వెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. శ్రమ అనేది అధికంగా ఉన్న సమయానుకూలంగా ఆర్థిక స్థితిగతుల్లో మార్పు రావటం, అలాగే మీరు కోరుకున్న విధంగా ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకూలపరమైన పరిస్థితులు కలగటంతో మీరు చాలా వరకు ఆనందంగా గడుపుతారనే మనం భావించవచ్చు. కాబట్టి ఆర్థికమైన అనుకూలత, అలాగే మీరు కోరుకున్న విధంగా మీ జీవనం సాగటము, దీంతో పాటు వృత్తి వ్యాపారాలలో కూడా మంచి చక్కటి అనుకూలమైన స్థితిగతులు ఉండబోతున్నాయి గనక కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడాను అనుకూలమైన గ్రహస్థితి ఉందనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి వారి విద్య గురించి కానీ, వారి మీద మీరు ఏమైనా పెట్టుబడులు పెడుతున్నా, లేకపోతే మీ సంతానము ఉద్యోగం చేస్తున్నా వారందరికీ కూడా చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయని మనం భావించవచ్చు. భార్యాభర్తలకి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి మంచి స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే మీరు గనక వస్తు వాహనాలు ఏర్పరచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడాను శ్రీ సూక్తం చదవటం వలన వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఈ వారం అంతా ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా వీరి కుటుంబ సభ్యులతోటి సమయం గడపటము, బంధుమిత్రుల్ని కలవటము, ఆనందంగా గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఈ వారంలో సింహరాశి వారికి ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఏవైనా తీర్థయాత్రలు చేయాలనుకున్నా, ఆలయ దర్శనాలు చేయాలనుకున్నా, మీ గురువులని సంప్రదించాలనుకున్నా, కలవాలనుకున్నా ఈ వారం మీకు చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపటంతో పాటుగా మీ వాహనాలకి సంబంధించి కొన్ని చిన్న చిన్న రిపేరింగ్ వర్కులు లాంటివి ఉంటే అలాంటి వాటిని సరిచేసుకోవటము, అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని గడపటము, దీంతో పాటుగా మీ తల్లిగారితోటి సమయాన్ని గడిపేందుకు కూడా మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక సింహరాశి వారు ఈ వారం అంతా కూడాను దేవీ ఖడ్గమాల చదవటము కానీ వినటము, అలాగే అమ్మవారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన మీకు శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఖర్చుతోటే ఈ వారం ఎక్కువగా మొదలవుతోంది. దీంతో పాటు వృధా ఖర్చులు ఉండటము, ప్రయాణాలు అధికంగా ఉండటం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం, అలాగే ఏ పని తలబెట్టినా అది కొంత ఆలస్యంగా పూర్తవటం, లేకపోతే పూర్తి కాకపోవటం వలన ఇబ్బంది పడటం, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ ప్రయాణాలలో కూడా కొంతవరకు శారీరక బడలిక ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మీకు ప్రయాణాలతో పాటుగా పనుల విషయంలో కూడా కొంత ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది కనుక కొంత నిరుత్సాహంగా ఉండేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఆర్థిక పరంగా మీరు తీసుకుంటున్న మార్పులు, లేకపోతే మీరు కనుక ఆర్థికంగా కొంత పురోగతి ఉంటుందా అని గనక ఆలోచన చేస్తూ ఉంటే ఆ పురోగతి అనేది మీకు ఒక 3-4 రోజుల తర్వాత నుంచి కనపడుతూ ఉంటుంది. ఇక కన్యారాశి వారు ఈ వారం అంతా కూడా లలితా సహస్రనామాలు చదవటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం, అమ్మవారికి క్షీరాన్నం నివేదన చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం తులారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారికి కొంతవరకు కొన్ని విషయాలలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కొంత ప్రయత్నం అనేది ముందుకు వెళ్లేందుకు అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులు మాత్రం చదువు పట్ల అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు.
అలాగే ఇక్కడ ముఖ్యంగా మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వారి మీద కనుక మీరు ఏమైనా పెట్టుబడులు పెడుతున్నా, లేకపోతే వారికి సంబంధించి ఆర్థికపరమైన విషయాలు ఏమైనా చేస్తున్నా అవేవి కూడా మీకు అంత లాభదాయకంగా గోచరించవు. కాబట్టి ఈ విషయాలలో కొంత జాగ్రత్త అనేది అవసరం. అలాగే మెల్లగా మార్పు అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా మీకు ఈ మార్పు అనేది కూడా ఏ బుధ గురువారాల నుంచో కనపడుతూ ఉంటుంది. అప్పటి వరకు కూడా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి సెలవులు ఉండటం కానీ, లేకపోతే వారి ఆరోగ్యం కొంతవరకు కుదురుగా లేకపోవడం కానీ, అలాగే ఉద్యోగంలో అధిక శ్రమ ఉండటం కానీ, ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు చేయటం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తులారాశి వారు ఈ వారం అంతా కూడా మహాలక్ష్మికి సంబంధించిన అష్టోత్తరం చదువుతూ ఉండటం, అలాగే అమ్మవారికి అష్టోత్తర పూజ చేయటం వలన చాలా వరకు వీరికి అనేక విషయాలలో కలిసొచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వారికి ఉద్యోగానికి సంబంధించి, అలాగే ఆర్థికపరమైన విషయాలలోనూ, దీంతో పాటుగా వారి శ్రమకి మంచి గుర్తింపు అనేది లభించబోతోంది. కాబట్టి వారం మొదలవటమే చాలా వరకు ఆర్థికపరమైన విషయాలలో, అలాగే వారి యొక్క ఉద్యోగపరమైన విషయాలలో, ఉద్యోగంలో మార్పులు, లేకపోతే ఉద్యోగంలో కొంత పురోగతి రావటం, ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్స్ లాంటివి రావటం, ఇలాంటివి వీళ్ళని చాలా వరకు ఆనందంగా ఉంచుతూ ఉంటాయి. ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం వారు చేస్తున్న పెట్టుబడుల గురించి కొంచెం పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా గోచరిస్తోంది. వారు చేస్తున్న పెట్టుబడులలో వారికి అనుకూలత లేకపోవడం, లేకపోతే పెట్టిన పెట్టుబడికి వారికి ఆ విధంగా ఆర్థికంగా అనుకూలత రాకపోవటం వలన కొంత నిరుత్సాహానికి కూడా గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాలి. వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా కూడాను హనుమాన్ చాలీసా చదవటము, అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, ఆకు పూజ జరిపించటం వలన వీరికి శుభ పరిణామాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థికంగాను, ఉద్యోగపరంగాను వీరికి చాలా చక్కటి పురోగతి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వీరికి సంతానానికి కూడా కొన్ని అనుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. మీ సంతానం విద్య గురించి గనక, లేకపోతే వారి ఉద్యోగం గురించి గనక మీరు ఆలోచన చేస్తూ ఉంటే అవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. అయితే మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి మాత్రం ఒక్క వారంలో 2-3 రోజులు కొంత జాగ్రత్త అనేది వహించాలి. దీంతో పాటు ముఖ్యంగా ఎవరైతే కోర్టు విషయాలలో ఇబ్బందులు పడుతున్నారో ఆ కోర్టు విషయాలన్నీ కూడా కొంత మీకు సమంజసంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా పురోగతి అనేది కనపడుతోంది. కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా పురోగతి, అలాగే ఆర్థికంగా అనుకూలత అనేది సిద్ధిస్తోంది. దీంతో పాటు మీ వ్యాపారంలో కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ధనురాశి వారు ఈ వారం అంతా కూడాను కనకధారా స్తోత్రం చదవటము, లక్ష్మీదేవి ఆరాధన చేయటము, అమ్మవారిని సంపెంగలతోటి పూజించటం వలన వీరికి విశేషమైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం కొన్ని విషయాలలో జాగ్రత్త అనేది వహించాలి. ముఖ్యంగా మీ భార్యాభర్తల విషయాలలో కొంత జాగ్రత్త వహించడం అవసరం. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత జాగ్రత్త అనేది వహించాలి. దీనితో పాటుగా మీ కుటుంబ విషయాలు కూడా కొంత చర్చకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. లేదా మీ యొక్క ఆస్తిపాస్తుల గురించి చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు జరిగేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి కొంచెం శ్రమ అధికంగా ఉండబోతోంది. ఉద్యోగంలో చిన్న మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఐటీ రంగాలలో ఉన్న వారికి మాత్రం ఉద్యోగంలో ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంత శ్రమకు లోనవుతారని చెప్పుకోవచ్చు. అయితే వారం మొదట్లో ఇలా ఉన్నా కూడా వారం చివరికి వచ్చేటప్పటికి చాలా విషయాలలో వీళ్ళకి కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మకర రాశి వారు ఈ వారం అంతా కాలభైరవుడి ఆరాధన చేయటము, ఉప్పు దీపం పెట్టడం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే శునకాలకి శనివారాల రోజున ఆహారం పెట్టడం వలన అనేక విషయాలలో మీకు మార్పులు కూడా కనపడుతూ ఉంటాయి.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వాళ్ళు ఈ వారం అంతా కూడాను అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ భార్యాభర్తల విషయంలో భాగస్వామ్యంలో ఉన్నవారు జాగ్రత్త వహించటం, ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండటం, ఎవరైతే కోర్టు సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వీరికి పోస్ట్పోన్ అవ్వటం కానీ వాయిదా పడటం కానీ ఎక్కువగా గోచరిస్తోంది. అలాగే కొంతవరకు వీరు పోలీసుల్ని ఆశ్రయించాల్సిన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఎక్కువ శాతం శత్రువులు ఉండేందుకు అవకాశం అనేది కనపడుతోంది. నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగంలో ఉన్నవారు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులకి కూడా కొంత వారి ఉద్యోగానికి సంబంధించి శ్రమ ఉండటం కానీ, సెలవులు పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళ ఉన్నతాధికారులకి వారు చేస్తున్న ఉద్యోగం గురించి, వారు చేస్తున్న పనుల గురించి కొంత సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక ఈ కుంభరాశి వారు ఈ వారం అంతా కూడాను శివార్చన చేయటము, శివాభిషేకాలు చేయించుకోవటము, శివుడిని బిల్వదళాలతోటి అలాగే పుష్పాలతోటి పూజించటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ వారం మీనరాశి వారికి కొన్ని విషయాలలో శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు కోర్టు సమస్యలు ఉన్న వారికి ఈ వారం అంతా కూడాను కొంత మాట్లాడేందుకు మీకు అవకాశాలు అనేవి ఉంటాయి. కూర్చొని పెద్దల సమక్షంలో మీరు గనక సంప్రదింపులు చేయాలి అని అనుకుంటే ఆ విషయాలలో మీకు కొంత అనుకూలత అనేది సిద్ధిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మీ ఆర్థికపరమైన విషయాలలో మంచి పురోగతి అనేది మీకు గోచరిస్తోంది. ముఖ్యంగా మీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగం చేస్తూ ఉంటే వారికి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. విశేషంగా పేరు ప్రఖ్యాతులు రావటం కానీ, లేకపోతే వీరికి మంచి గుర్తింపు రావటం వలన వీరు చాలా ఆనందంగా ఉంటారని కూడా భావించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారం అన్ని విషయాలలోనూ కూడా మీకు అనుకూలమైన స్థితిగతులే ఉండటం వలన ఈ మీనరాశి వారు చాలా ఆనందంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది. మీనరాశి వారు ఈ వారం పొడుగున రుద్ర కవచం చదవటము, శివాభిషేకాలు చేయించుకోవటము, శివుని ఆరాధన చేయటము, దీంతో పాటు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఈరోజు ఆదివారం సందర్భంగా సూర్య భగవానుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గృహంలో సానుకూల వాతావరణం పెంపొందింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. గుర్రపు నాడాను శుక్రవారం సేకరించుకొని శనివారం నాడు గృహానికి పడమర ద్వారం వైపు కానీ ఉత్తర ద్వారం వైపు కానీ గుర్రపు నాడాను ఏర్పాటు చేసుకుంటే సానుకూల శక్తులు పెరుగుతాయి. అలాగే ఇంటి ఆవరణలో ముళ్ళ చెట్లు కానీ పాలు కారే చెట్లు కానీ ఉంటే వాటిని వెంటనే తొలగించి ఆ స్థానంలో మల్లె చెట్టును పెంచుకోవాలి. అదేవిధంగా తరచూ ఇల్లు మారవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నట్లయితే గృహంలో తలుపులకి గడియారాలు క్యాలెండర్లు తగిలించి ఉంటే వాటిని అక్కడి నుంచి తీసివేయాలి. అలాగే గృహంలో నీరు వృధా అవుతూ ఉంటే కూడా సానుకూల శక్తులు తగ్గిపోతాయి. నీటిని వృధా చేయరాదు, అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సానుకూల శక్తులు పెరుగుతాయి. అలాగే గృహంలో తూర్పు ఈశాన్యంలో ఒక రాగి చెంబు ఉంచి దానిలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఒక ముత్యాల దండను వేసి ఉంచాలి. దీనివల్ల పూర్తిగా సానుకూల శక్తులు గృహంలో పెంపొందింపజేసుకోవచ్చు. ప్రతి ఆదివారం సాయంత్రం టమోటా రాళ్ల ఉప్పు ఈ రెండు తీసుకొని గృహానికి దిష్టి తీసి పారే నీళ్లలో విడిచిపెట్టాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే గృహంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. చతుర్ముఖ బ్రహ్మగారు మంచి సమాధిలో ఉన్నాడు. ఆయన ఉలిక్కి పట్టాడు. ఏమిట్రా మీ అల్లరి బయట అని బయటికి వచ్చాడు. ఏ అల్లరేమిటి, నిన్ను కన్న తండ్రి ఆయన నాభికమలంలోంచి పుట్టావు, చూడు గోపాలబాలుడుగా పుట్టాడు. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ కర్మయును లేక వెలయునొక్కడికి ని జతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనెరిగే, ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే, ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీ జనముల వాడపండే, ఏ తపములనైన
ఇట్టిట్టిదనరా నీ అర్థం అవయవముల యందు అందముందే. చూడవయా, అసలు పుట్టుక లేనివాడు గోపాలబాలుర మధ్యలో పుట్టాడు. కర్మ లేనివాడికి జాతకర్మ జరిగింది. అమ్మ లేనివాడు యశోద పాలు తాగుతున్నాడు. అసలు పెరగడం తరగడం చేత కానివాడు యశోద ఒళ్ళో పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. అదిగో గోపాలబాలుతో ఆడుకుంటున్నాడు. తపస్సులు చేసిన చోట పండని వాడు, ఏమీ తెలియని వాళ్ళ ఇంట్లో పంట పండి పుట్టాడు. వాళ్ళ మధ్య చద్దెన్నం తింటున్నాడు. ఆనందం కాదు, నువ్వు చూసి సంతోషించన్నాడు. బ్రహ్మగారు పైనుంచి చూశాడు. చూసి వాడు పరబ్రహ్మమా అన్నాడు. అవును పరబ్రహ్మమే అన్నారు వాడు. ఆయన పరబ్రహ్మమేమిట్రా, ఎంగిలి ఎడం చేతిలో ముద్దెట్టుకుని కుడి చేతిలో ఊరగాయలు తింటున్నాడు, పిల్లలతో కలిసి తింటున్నాడు, ఆవులు దూడలు పక్కన తింటున్నాయి. ఆయన పరబ్రహ్మమేమిట్రా అన్నాడు. ఇంత బ్రహ్మగారు మాయలో పడ్డాడు. మోహానికి వశుడైపోయి చూస్తాను పరబ్రహ్మమేమో అన్నాడు. ఆవుల్ని దూడల్ని మాయం చేసేశాడు. ఈ పిల్లలు అన్నం తింటున్న వాళ్ళు అన్నారు, కృష్ణ కృష్ణ ఆవులు దూడలు కనపట్టం లేదన్నారు. కృష్ణుడు అన్నాడు, మీరెందుకు కంగారు పడతారు, మీరు తినండి, నేను వస్తాను, నేను చూసి వస్తానన్నాడు. అని వాటి పాదజాడల్ని బట్టి వెళ్ళి చూశాడు. అడవిలోకి వెళ్ళాడు, చెట్ల మధ్యలోకి వెళ్ళాడు. అకస్మాత్తుగా అంతర్ధానం అయ్యాయి. కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఓ, నేను కన్న బిడ్డ మా అబ్బాయి చేశాడు ఈ అల్లరి. బ్రహ్మగారి ఎత్తుకుపోయాడు. సరే, ఆయన ఎంత మాయ చేసి పట్టుకుపోయాడో అంత మాయ చేసి నేను తేగలను వెనక్కి. కానీ కొంచెం బుద్ధి రావాలి కదూ, మోహపడ్డాడు కదూ, బుద్ధి రావాలి. కాబట్టి ఈ మాయకు పెనుమాయ ప్రదర్శిస్తాననుకున్నాడు. వెనక్కి వచ్చాడు. పిల్లల్ని దాచేశాడు. అటు ఎడితే ఆవులు దూడలు లేవు, ఇటు వస్తే పిల్లలు లేవు. ఇంటికి కృష్ణుడు ఒక్కడే వెళ్ళారనుకోండి, గోపకాంతలందరూ అడుగుతారు, మా పిల్లలు ఏరి కృష్ణ అంటాడు. ఏం చెప్పాలి? అందుకని ఆయన అనుకున్నాడు, దీనికి పెద్ద అల్లరేమిటి, బ్రహ్మగారి దాచేస్తే నీ సృష్టించలేనా అని. కరములు పదములున్ లవలగ్నంబుల్ ముఖములున్ భుజాంతరముల్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దండనంబర సర్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరతల్ విడ్వడకుండ దల్చె విభుడా వత్సార్భకాకారముల్. తలలు, కళ్ళు, ముక్కులు, చెవులు, పళ్ళు, బట్టలు, గొడుగులు, బూరలు, కర్రలు, ఆవులు, దూడలు, తోకలు, మచ్చలు, మాటలు, యాసలు, తిండి, తిప్పలు, పాలు, తాగడాలు, ఒక్కొక్కడికి ఉన్నటువంటి వ్యాస, ఎవడి దగ్గర ఎవడెలా ఉంటాడో, ఏ తల్లుల కేబాలకు లేతరగున తిరిగి ప్రీతి కలిగింతురుమున్న ఆ తల్లుల కాబాలకు లాతరగున ప్రీతి చేసి రవనీనాథ. ఏ తల్లి దగ్గర ఏ పిల్లాడు ఎలా ఉంటాడో, ఎలా తిరుగుతాడో, ఎలా ఆడతాడో, ఏం తింటాడో, ఎప్పుడు పడుకుంటాడో అలా మారిపోయి తానే ఆవులు, తానే దూడలు, తానే కర్రలు, తానే గుడ్డలు, తానే ఆఖరికి ఆ కొమ్ము బూరలు, గోపాల బాలురు అన్నీ అయిపోయాడు. ఒక్క కృష్ణుడే ఇన్ని అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు.